హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కాస్ మామ్ హెల్తీ వ్లాగ్స్. ఈరోజు మీకు చూపిస్తున్న ఫుడ్ అండుకొర్రల ఉప్మా అండి. అండుకొర్రల ఉప్మాని టేస్టీగా ఎలా చేసుకోవాలో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి ఫ్రెండ్స్. అయితే ఇవి తినే పద్ధతిలో తినకపోతే హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండవండి. ఏదైనా సరే తినే పద్ధతిలో తినాలి కదా, అది ఏంటి అన్నది కరెక్ట్ వే ఇప్పుడు మీకు చెప్తాను వినండి. మంచివి కదా అని ఇవి ఎక్కువగా తినొద్దండి. అంటే కొర్రలు 2 రోజులు, అండుకొర్రలు 2 రోజులు, సామలు 2 రోజులు, ఇలా 2 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తూ 5 చిరుధాన్యాలని తినాలి అండి. పాలిష్ చేయని మిల్లెట్స్ అసలు తినొద్దండి. సేంద్రియ మార్కెట్లో దొరికినవి మాత్రమే తినాలి. కడిగిన తర్వాత నానబెట్టాలండి. 6 to 8 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలి. అప్పుడే మనకి ఈ పోషకాలు అనేవి బాడీకి అందుతాయి. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా నానబెట్టిన తర్వాత ఇవి వండాలండి, ఈ చిరుధాన్యాలు అనేవి. ఇంకా ఎంత ఆరోగ్యంగా ఉన్నవాళ్ళైనా సరే డాక్టర్ని ఒకసారి సంప్రదించండి. డాక్టర్ని అడిగి మీ హెల్త్ని బట్టి ఇవి తినొచ్చా లేదా అడిగిన తర్వాతే తినండి. హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా ఇవి తీసుకోవద్దండి. హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తినకూడదండి. గుర్తుంచుకోండి, హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తినకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి.